ఇవాల్టి మన కథ పేరు పతివ్రతల మహాసభ. భూలోకంలోనే అసలైన పతివ్రత. ఈ పతివ్రతలందరూ కలిసి మహాసభలో ఏమని తీర్మానించుకున్నారో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథలో ఆఖరిలో వేసే ప్రశ్నలకు మీరు నాకు కామెంట్ రూపంలో సమాధానాలు తెలియజేయండి. మరి కథని చాలా జాగ్రత్తగా వినండి సుమా. కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి అయితే. పూర్వం ఒకప్పుడు పతివ్రతలందరూ ఒక చోట చేరి ఓ పెద్ద సభ చేశారే గాని ఆ సభ సొంతమైంది కాదు. ఏమంటే ఏ సభకైనా ఓ అధ్యక్షుడో అధ్యక్షురాలో ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షులుగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్యే వారిలో వారికి తెమిలింది కాదు. వాళ్లల్లో ఎన్నో పార్టీలు ఉండటం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటల చర్చ జరిగాక ఒక నిశ్చయానికి రాలేక సభ చాలింపచేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఊరుకున్నారా? సరస్వతీదేవి వెళ్ళి భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూశారా ఏం చేశారో వాళ్ళంతా? నేను మహాపతివ్రతను కదా, పతివ్రతను కనుకనే కదండి నన్ను మీరెప్పుడు నాలుక మీద ఉంచుకున్నారు అంది సరస్వతి. సరస్వతిలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు? నన్ను మెచ్చుకునే కదా నాకు మీ వక్షస్థలం మీద చోటిచ్చారు అంది లక్ష్మీదేవి. పార్వతి వెళ్ళి భర్తతో, మీరు నాకు అర్ధ శరీరమే ఇచ్చేశారు, మహాపతివ్రతననే కదా అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ మొదలైన వారంతా తమ తమ భర్తలతో తమ గొప్పతనాన్ని చెప్పుకొని అగ్రాధిపత్యం తమకు రాలేదని చిన్నబుచ్చుకున్నారు. ఇంతలో నారదుడు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క పతివ్రత ఇంటికి పని గట్టుకుని వెళ్ళి, ఏమమ్మోయ్, నీకంటే మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పడం ఆరంభించాడు. యమధర్మరాజు చేతిలోంచి భర్తను బతికించుకొచ్చాను నేను, నాకంటే గొప్పదా ఆమె అని అడిగింది సావిత్రి. త్రిమూర్తులను కూడా పసిబిడ్డలుగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదటయ్యా నువ్వు చెప్పే ఆవిడ అన్నది అనసూయ. భర్త ప్రాణాలను కాపాడడానికి సూర్యుడు ఉదయించకుండా చేశాను, నాకంటే గొప్పదంటావా అని అడిగింది సుమతి. అలాగే తక్కిన వాళ్ళు కూడా అడిగేసరికి నారదుడు, గొప్పదేనమ్మా, గొప్పదే, మీ అందరికంటే గొప్పదే అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆమె ఎవరో, ఆమె గొప్పతనం ఏమిటో చూడాలనిపించింది వాళ్ళందరికీ. మీరంతా పనిగట్టుకుని వెళ్ళారంటే ఆమె హడలిపోతుంది. మీలో ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి అన్నాడు నారదుడు. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకుని ముందుగా పార్వతీదేవి బయలుదేరింది. నారదుడు చెప్పిన నెంబర్ గల ఇల్లు ఒక పూరి గుడిసె, పైగా తలుపు బిగించి ఉంది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా పార్వతీదేవిని, కాస్త తలుపు తీయి అంది. లోపలున్నామా తలుపు తీయకుండానే, అమ్మా మీరు వస్తారని కాస్త ముందుగా తెలుసుంటే తలుపు తీయచ్చు, నా భర్త గారిని అడిగి ఉందును, ఆయన ఎక్కడికో వెళ్ళరు, ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయ్యాక రేపు తలుపు తెత్తను, కాబట్టి మీరు రేపు దయచేయండి అంది. పార్వతి ఆశ్చర్యపడి మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. గుడిసెలో ఉన్న ఆ మహాపతివ్రత పేరు గవిరి. అది ఆ గ్రామంలో పచ్చగడ్డి కోసి అమ్ముకునే గంగులు అనే పేరు గల పేదవాని భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి ఆ సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు. గవిరి భర్తతో, పార్వతీదేవి వచ్చిందే, రేపు తలుపు తీయమంటవా అని అడిగింది. తప్పకుండా తీయి అన్నాడు గంగులు. ఆ మర్నాడు పార్వతీదేవి మళ్ళీ ఆ గుడిసె వద్దకు వచ్చింది. తల్లి ఎక్కడికో వెళ్తోందని కనిపెట్టేసిన విఘ్నేశ్వరుడు, నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అని ఆవిడ వెంటపడ్డాడు. గౌరి పార్వతీదేవికి తలుపు తీయబోతుంటే విఘ్నేశ్వరుడు మాట వినిపించింది. ఎవరమ్మా నీ కూడా వస్తుంది అని అడిగింది గౌరి. మా అబ్బాయినమ్మా గణపతి అంది పార్వతి. కానీ గౌరి తలుపు తీయలేదు. అమ్మా మీ ఒక్కరికి తలుపు తీయడానికే నా భర్త అనుజ్ఞ అయింది, నీ కుమారుడు కూడా వస్తాడని నాకు తెలియదు కదా. ఈ రాత్రి మళ్ళీ మా ఆయన్ని అడిగి మీ అబ్బాయికి కూడా తలుపు తీయడానికి అనుజ్ఞ పుచ్చుకుంటా, కనుక మీ ఇద్దరు రేపు దయచేయండి అని పంపేసింది. దేవుడా అంటూ పార్వతి మళ్ళీ కైలాసానికి తిరిగి వెళ్ళింది. ఈ మాట కుమారస్వామి నేనొస్తానమ్మా అన్నాడు. వాడొచ్చిన కారణంగానే గౌరి నాకు తలుపు తీయలేదేమో అని భయమేసి పార్వతి తన రెండో కుమారుని తీసుకురాకుండానే వచ్చింది. గౌరి ఈ మాట పార్వతి రావడంతోనే తలుపు తీసింది. దయచేయండమ్మా అని గౌరవించింది. పార్వతి ఆ గుడిసె అంతా పరికించింది. గౌరికున్న శుచిశుభ్రాలకు మెచ్చుకుంది.
వాళ్ళకి అట్టే సామాన్ లేదు. ఓ మొక్కల పీట, పరిచి ఉన్న బొంత, ఓ నులక మంచం, తరవాణి కుండ, మండుతున్న పొయ్య, పక్కనే పెనం, అట్ల పిండి ఉన్నాయి. ఇంకా పెండ నుంచి వేలాడుతున్న ఒక చింతతాడు, చిలకల కొయ్యకి తగిలించి ఉన్న ఓ బెత్తం కూడా కంటపడ్డాయి. పార్వతీదేవి మాట కలుపుకొని ఒక్కొక్క వస్తువుని చూపించి ఇదెందుకు ఇదెందుకు అంటూ అడిగింది గౌరమ్మని. నా భర్త అలసి వస్తే కూర్చోడానికి మొక్కల పీట, కాస్త నడుం వాల్సాన్ని బుద్ధి పుట్టిందంటే బొంతున్న ఆ మంచం మీద పడుకుంటాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టవే అంటే తరవాణి కుండలో అన్నం సిద్ధంగా ఉంది. అన్నం వద్దు, ఎచ్చగట్లేవే అంటే అప్పటికప్పుడే పిండి మండుతున్న పొయ్య సిద్ధంగా ఉంచానని బదులు చెప్పింది. ఆ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి పార్వతీదేవి మెచ్చుకుంది. కానీ ఆవిడకి ఆ తాడు బెత్తం ఎందుకో అర్థం కాలేదు. వాటిని గురించి అడిగేసరికి గౌరి, అమ్మ నా తల్లి తక్కువ వల్ల ఎందుకైనా నా మీద భర్తకు కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన నన్ను రాట కట్టేసి బెత్తం వచ్చుకుని కొట్టాల్సి ఉంటుంది. పొద్దుస్తమానం అలసి వచ్చి అప్పటికప్పుడు తాడు బెత్తం కోసం ఎత్తుక్కోగలరా, అందుకనే సిద్ధం చేసి ఉంచాను అంది. ఆ మాటలు వినడంతోనే పార్వతీదేవి ఆశ్చర్యానికి మితి లేకపోయింది. మహాపతివ్రతలం అని పేరు పడ్డ మనమంతా మొగుడు కోపం వస్తే కొడితే ఎదురు చెప్పక పడి ఉన్నామే గాని ఈమెకు మళ్ళీ తాడు బెత్తం సిద్ధం చేసి ఉంచలేదు. నారదుడు చెప్పిన మాట నిజమే. ఈ గవిరమ్మ మనందరికన్నా కూడా మహాపతివ్రత అని మెచ్చుకుంటూ వెళ్ళి ఈ గాథ తక్కిన వాళ్ళందరికీ చెప్పింది. అది విన్న పతివ్రతలందరూ ఆమె నిస్వార్థమైన ప్రేమకు నిజమే ఆవిడే గొప్ప పతివ్రత అనుకుని పాతివ్రత్యంలో గొప్ప భేదం ఏమీ లేదు, ఎవరి పాతివ్రత్యం వారిదే అనుకుని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఈ కథ మీ అందరికీ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నాను, జవాబులు కామెంట్ రూపంలో చెప్పండి. మన మొదటి ప్రశ్న, యమధర్మరాజు చేతిలోంచి భర్తను బతికించుకొచ్చింది ఎవరు? మన రెండవ ప్రశ్న, త్రిమూర్తులను కూడా పసిబిడ్డలుగా చేసి పాలిచ్చిన తల్లి ఎవరు? మన మూడో ప్రశ్న, భర్త ప్రాణాలను కాపాడడానికి సూర్యుని ఉదయించకుండా చేసింది ఎవరు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండి, అట్టా కథ చూసి వెళ్ళిపోతున్నారా? ఓసారి సబ్స్క్రైబ్ బటన్ చేసి లైకులు కొట్టేసి కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఉంటాను. మరి ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరో కథతో మళ్ళీ కలుద్దాం.